మనం ఎక్కువగా ఏం ఆలోచన చేస్తామంటే నిన్ను గూర్చిన వర్తమానము లేక నీ ప్రవర్తనను గూర్చి లేక నీ నడువడిని గూర్చి నా నడువడిని గూర్చి నేను ఎక్కువగా గురించి ఆలోచన చేస్తాం. దేవుడు ఏం చేస్తాడంటే నీ సంగతి నీతోనే మాట్లాడతాడు, నా సంగతి నాతోనే మాట్లాడతాడు, ఎవరిని గూర్చి వారి సంగతి వారితోనే మాట్లాడతాడు. ఇది మనం గ్రహించం. ఇది గుడ్డితనం. అందుకే సమస్యలు, అందుకే సనుగులు, అందుకొరకే ఒకరికొకరికి సమాధానం ఉండదు. దేవుడు సూటిగా ధీటుగా ఘాటుగా ప్రతి ఒక్కరితో మాట్లాడతాడు, కానీ అది అర్థం చేసుకోకుండా నా మీద ఇట్లా చెప్పాడు, దావీదు యొక్క పాపమును గురించి, దావీదు యొక్క దోషమును గురించి, దావీదు యొక్క నేరమును గురించి, యేసును నమ్మని వారి యొద్దకు కూడా ఈ ప్రకృతి ప్రభావమును బట్టి సృష్టికి ప్రతి సృష్టిని పూజించే ఈ లోకమును దండించే అధికారము దేవాది దేవునికి ఉన్నది.